నాగలక్ష్మి. ఇదేంటి నీది కూడా టైలర్ పనేనా? టైలర్. ఎప్పటి నుంచి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తాను. ఓకే. కాదక్క మరి ఇప్పుడు అంతా రెడీమేడ్ దుస్తులు వచ్చేసినాయి. మరి మీ టైలర్లకు పని ఉంటుందా? ఎక్కువ పని ఉంటుంది. జరుగుతుందా? ఏంటంటే అంతా లేడీస్ తక్కువగానే ఏమైనా ఇక జెంట్సే ప్యాంట్లు కట్ చేసుడు కుట్టుడు జిప్ లేసుడు అన్ని కొత్త ఆల్ట్రేషన్ మొత్తం. ఓకే ఈ పనులన్నీ అంటే పై పనులన్నీ చేసుకోవాలి. ఇక డ్రెస్సులు కుట్టడం అంటే కష్టం. బ్లౌజులు కూడా కుట్టేది కానీ కుడతలేను ఇప్పుడు ఇక ఎందుకు? ఏమైనా ఇదే మైనర్ రిపేర్ అంత దుమ్ము కదా ఎవరు ఇస్తారు మనకు అన్ని మైనర్ రిపేర్. ఇంటికాడైతే ఇప్పుడు బోటికలు గీటికలు అన్ని వచ్చాయి అన్ని అటే పోతున్నాయి. మళ్ళీ అయినా కూడా కుట్టుటోళ్ళు కూడా ఎక్కువనే అయిపోయింది. షాపులు చిన్నది ఏమన్నా కాదు కదా, పల్లెటూరు కాదు కదా, పెద్దది కాబట్టి పెద్ద పెద్ద షాపులనే పోతారు. ఇక అంత మామూలుగా అయితే ఇక మామూలుగానే కుట్టించుకుంటారు. కానీ మేము ఏమైనా మైనర్ రిపేర్లు వేస్తాం, బ్యాగులు జిప్పులు అన్నీ చేస్తూ ఉంటాం. దానికి ఇల్లు గురించే అడిగితే ఝాన్సీ మేడం ఇక ఏ లక్షలు కావాలి ఇందిరా మిల్లు అప్పుడు వచ్చింది. మాకు ఇల్లు ఉంది, ఇందిరామ్మ వచ్చింది ఇప్పుడు ఇల్లు. ఆ ఇల్లు కట్టుకున్నాం ఉన్నది. ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఏం రాలే మేము కూడా కట్టుకున్నాం. మేము రావచ్చు అనే మేము కూడా ఇక కట్టుకున్నాం. ఇక కట్టుకోలే అది చేశారు కదా సరిపోతుంది. పిల్లగాళ్ళని చదివించుకుంటూ తిండి ఖర్చులు సరిపోతుంది. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసాయి, మరి ఏంటి ఎవరు గెలిచే అవకాశం? ఏమో తిరుగుతారు అటు ఇటు తిరుగుతారు. గెలుగుతారు ఇక కాంగ్రెసే. ఇప్పుడు మాది 2nd వార్డు కానీ 3 సార్లు గెలిచింది ఆమె. కాంగ్రెస్ ఆమె గెలిచే అవకాశం. రోజా కూరగాయల రోజానా? శ్రావణ్ కాంగ్రెస్ పార్టీ. అదే 3 సార్లు ఆయనే గెలిచిండు కానీ ఇప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు మనకు వచ్చింది కాదా చేస్తామని అంటాను. మీ వార్డులో ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? వాటర్ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నది. మళ్ళా ఈ మురికాల నీళ్ళంతా మా బజార్కి వస్తాయి. రోడ్లు సరిగ్గా లేవు. కొంచెం వేసిళ్ళు మా ముందుకు కానీ ముందు ఎంట్రింగ్ మందలనే మొత్తం డ్రైనేజ్ మొత్తం దాటుకుంటూ పోవాల్సి వస్తుంది. దోమలు ఉన్నాయి. డ్రైనేజ్ కాలువలో లేవు మాకు వెళ్ళి. మొన్న మొత్తుకోంగా ఎలక్షన్లు అయినాక రోడ్ వేసిళ్ళు. రోడ్ అయితే పడ్డది కాలువలో. కరెంటు ఫ్రీ వస్తుంది. సన్న బియ్యం మంచిగానే ఉంది. పాటు కొనుక్కోకుండా అవుతుందిలే. మాకు సరిపోతుంది, మా నలుగురికి సరిపోతుంది. అటో ఇటో 5-6 కిలోలు ఎంత తక్కువ పడుతుంది కానీ కవర్ అవుతుంది. పడుతుంది. ఇక అందరం ఇక పిల్లగాలు పెద్దలు పొద్దుగాల సాయంత్రం మేము పని చేసుకుంటాం కదా తింటాం. ఝాన్సీ రెడ్డి గారు వచ్చిందిలే కానీ ఇంకా ఆమెకు అవకాశాలు రాలేదు కాబట్టి ఏం పనులు చేయలేదని అంతా రోడ్డు మీద ప్రచారం. అది ఆమె ఇంతవరకు ఏం ప్రచారం ఇంకా ఏం పనులు ముట్టలేదు కదా, అక్కడనే ఉన్నాయని అంటారు ఇక జనాభా. అంతేగాని మనం పోయి మాట్లాడి చేసేటట్టు ఉండదు. మన పనే మనం అంతే. మరి ఎవరు ఓవరాల్గా ఏమంత చేయలే అంటే ఇటు తిరుగుతారు. మా వార్డు కూడా ఇప్పుడు మా వార్డు మొత్తం లేబర్ ఏరియా. అంటే రోజు తాకం పని పోయేటోళ్ళే, జాబర్స్ ఒక్కరు లేరు. ఇక 200 డైలీ కూలి పోయేటోళ్ళే. అట్లా ఆడితే ఇక రోజు మా వాడైతే మరి పక్క లేబర్ అట్లా ఆడిది కాబట్టి ఇటు పోతాళ్ళు అటు పోతాళ్ళు. ఇక ఏమని చెప్తాం. నా అభిప్రాయం ఇక వాళ్ళు శ్రావణ వాళ్ళు అంటారు కదా, ఈసారి వేస్తే మేము చూస్తే ఇది వరకు అయితే హామీలు ఇచ్చి ఊకున్నాం కానీ చేయలేదు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా చేస్తామని చెప్పిపోతాను, మాట ఇచ్చిపోతాను. అట్లే అంటాను.